ఓం నమో సత్యదేవాయ నమః. స్వాగతం సుస్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం ప్రయాణించబోతున్నాం ఒక పవిత్ర శ్రీ వైష్ణవ క్షేత్రానికి అన్నవరం. ఇది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. అన్నవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఉంది. రత్నగిరి అనే కొండపై సుమారు 300 అడుగుల ఎత్తులో ఉంది. పంపానది దగ్గర విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఇది నేషనల్ హైవే 16 రహదారిపై ఉంటుంది. స్థల పురాణం మూలకథ. పురాణాల ప్రకారం మెరువు మరియు మేనక అనే దేవతల కుమారులు భద్రుడు అంటే భద్రగిరిగా మరియు రత్నాకరుడు రత్నగిరిగా ఉంటారు. రత్నాకరుడు దీర్ఘ తపస్సు చేసి విష్ణువు ప్రత్యక్షం అవగా నాతో పాటు ఇక్కడే పూజలు అందుకోవాలని కోరుతాడు. దాంతో రత్నాకరుడు రత్నగిరి కొండగా మారాడు. ఇక్కడే స్వామి సత్యనారాయణ స్వామిగా అవతరించాడని చెబుతారు. 1891లో ఎడ్లూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు ఈ దేవమూర్తిని ఒక కలలో దర్శించాడని, తరువాత గ్రామస్తుల సహకారంతో గజపతి రాజుతో కలిసి ఆ విగ్రహాన్ని బయటపెట్టి ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆలయ నిర్మాణం శిల్పకళ. 1891లో చిన్న మందిరం నిర్మించబడింది. తరువాత 1933 నుంచి 34లో భారీ రత్నశిలలతో నిర్మించిన ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం రథాకార రూపంలో నిర్మించబడింది. ఇది అగ్నిపురాణంలో చెప్పబడిన దేవాలయం నిర్మాణ శైలిని అనుసరిస్తుంది. ఇక్కడ మూర్తి విశేషంగా ఉంటుంది. ఒకే శిలలో బ్రహ్మ, శివ, విష్ణు త్రిమూర్తుల రూపంలో ఉంది. అదనంగా లక్ష్మీదేవి, శివుడు, వనదుర్గ, నేరేళ్లమ్మ వంటి ఉపదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ వ్రతం వేలాది మంది భక్తులు రోజూ చేసేందుకు వస్తుంటారు. స్కంద పురాణంలో దీనిని నారద మహర్షి పేర్కొన్నారు. ఆరోగ్యం, ధనం, శాంతి కోసం ఈ వ్రతం చేస్తారు. సగటున రోజుకు 5,000 మంది ఈ వ్రతం చేస్తారు. ఇక్కడి ప్రాముఖ్యత, సౌకర్యాలు. ఇది తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యంత జనాభా కలిగిన దేవస్థానం. భక్తులకు ఉచిత అన్నదానం, దర్శనం మరియు 2016లో ప్రారంభించిన స్వర్ణద్వారాల వంటి సదుపాయాలు ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కింద డిస్క్రిప్షన్లో రూమ్ బుకింగ్ సంబంధించి పెట్టాను, చెక్ చేసుకోండి. ఎలా చేరుకోవాలి? అన్నవరంకు విజయవాడ, విశాఖపట్నం నుంచి రైలు అండ్ బస్సు సదుపాయం అయితే కలదు. విజయవాడ నుంచి స్లీపర్ టికెట్ అయితే 200 రూపీస్, బస్ టికెట్ అయితే 300 రూపీస్. అండ్ రైల్వే స్టేషన్ కొండ దిగువనే ఉంది. ఘాట్ రోడ్ ద్వారా లేదా కారు, జీపుతో కొండపైకి వెళ్ళవచ్చు. అన్నవరం ఆలయం శ్రద్ధ, సాంప్రదాయం, సేవా భావానికి ప్రతీక. మీరు ఈ వీడియోను ఇష్టపడ్డారా? లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే కాకినాడ బీచ్ అయితే ఉంది, వెళ్ళి చూసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కాకినాడలో ఫేమస్ అయిన కాకినాడ కాజా స్వీట్స్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి కాకినాడ కాజాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్లో కలుద్దాం. బాయ్.